అనేక తుగ్లక్ నిర్ణయాల కారణంగా ఇవాళ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్ లో కానీ లేదా అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఒక వ్యవస్థలు మారుస్తూ సబ్ సెంటర్లలో ఉంటున్న ఏఎన్ఎంలని ఉండగా ఇక్కడ కొత్తగా ఆరోగ్య మందిర్ కేంద్రం తీసుకొచ్చింది కదా అని చెప్పి కొత్తగా ఏఎన్ఎం తీసుకున్నారు. సబ్ సెంటర్లో ఉన్న ఆరోగ్య ఏఎన్ఎంలకు పని లేదు. లేకపోయేసరికి వాళ్ళందరికీ ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ప్రమోషన్ ట్రైనింగ్ ఇచ్చి నర్సింగ్ స్టాఫ్ గా తీసుకుంటామన్నారు. నర్సింగ్ స్టాఫ్ గా తీసుకోవాలంటే బీఎస్సీ నర్సింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా నర్సింగ్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలా స్టాఫ్ నర్స్ గా వీళ్ళని తీసుకోవడం. అంటే వీటిని అన్నింటినీ ఆలోచించకుండా అప్పటికప్పుడు పీస్ మిల్ మీద ఏ సమయానికి అది అన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ఇవాళ ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, మంత్రిత్వ శాఖ ఇబ్బంది పడతా ఉంది. ఇమీడియట్ గా దీనికోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీనికోసం స్పందించిన మన హెల్త్ మినిస్టర్ గారు సత్యదేవ్ యాదవ్ గారు కూడా ఏఎన్ఎంస్ కి ఇవ్వడం అది పద్ధతి కాదు. వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏది, జిఎన్ఎంఏ దీనికి అర్హులు, బిఎస్సీ నర్సింగ్లే వీళ్ళకి అర్హులు అన్న ఆయన కూడా ఈ రోజున మాట మార్చి అసెంబ్లీలో ఏఎన్ఎంస్ కే పోస్టింగ్స్ ఇస్తామని ఎందుకన్నారు? కేజీహెచ్ లో చెప్పిన మాట ఒకటైతే అసెంబ్లీలో చెప్పిన మాట ఇంకొకటి. వీటన్నిటికీ కూడా మాకు గత 4 రోజులుగా మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఈ నిరసన కార్యక్రమానికి మాకు ఎటువంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి. స్పందన రాకపోతే రోజు రోజుకి ఉధృతం అవుతుంది, కానీ ఇదైతే ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు.